ఒక బాధ్యత గల సినిమా. ఈ మళ్ళీ రాదే లైఫ్ 2 వారాలుగా ఉషామైరిలో ఇంకా షాద్ నగర్లో నడుస్తుంది. మాకు చాలా కాంపిటీషన్ వల్ల కొన్ని థియేటర్స్ దొరికాయి. బట్ మనకు దొరికిన థియేటర్లో చాలా బాగా ఆడుతుంది. అందరూ చూసి బాగా ఇష్టపడుతున్నారు మూవీని కూడా. ఈ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, రోజు మనం చూస్తున్నాము, రోజు ఆత్మహత్యల గురించి రోజు పేపర్లలో చూస్తున్నాము. ఈ లాస్ట్ 2 మంత్స్లలో 350 మంది రైతులు చనిపోయారు. ఇట్లాంటి రోజు మనకు చూసి ఎవరు స్పందించట్లేదు అనిపించింది. దాన్ని న్యూస్ చూస్తున్నాం కానీ పేపర్ తిరిగేసేసి మళ్ళీ వేరే కార్యక్రమంలో వేరే న్యూస్ అంతా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము. అదొక రొటీన్ సబ్జెక్ట్గా అయిపోయింది. సో దీన్ని ఏదైనా చేసి ప్రజల దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో ఒక సినిమాటిక్గా చెప్తే చాలా బాగా రీచ్ అవుతుందని ఆలోచనతో సినిమా తీయడం జరిగింది. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ముందు నుంచి సార్ ఎప్పుడూ ఉంటారు. అదేవిధంగా మీరు కూడా టైం తీసుకొని వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. చాలా థ్యాంక్స్. సార్ చెప్పినట్టు నిజంగానే ఇటువంటి మూవీ ఎంత కష్టపడ్డామో, ముఖ్యంగా సార్ ఇటువంటి సబ్జెక్ట్ తీసే ముందు చాలామంది చాలా డిస్కరేజ్ చేశారు, టు బీ ఫ్రాంక్. బట్ ధైర్యంగా సార్ లేదు ఇటువంటి చేయాలి, మెసేజ్ ఓరియంటెడ్ చేయాలి అని చేసిన తర్వాత 2 వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. రియలీ ఆల్ క్రెడిట్ గోస్ టు సార్కే. చాలా చక్కగా చేపించుకున్నారు మా అందరితో. అదేవిధంగా సింపుల్ ఎగ్జాంపుల్ ఎందుకంటే సార్ చెప్పినట్లు ఈ మూవీ కొందరు టీచర్స్ ఏదో టైటిల్ అట్రాక్ట్ చేసి అక్కడ ఐఎస్ స్టడీ సర్కిల్ దగ్గర నుంచి ఆ తర్వాత కొందరు టీచర్స్ ఏదో మా టైటిల్ బాగుందనేసి వచ్చేసి చూసిన తర్వాత వాళ్ళ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ చూపించారు. అంటే నాకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడు మాకు రేపటి పౌరులు అనే సినిమాలు, టీ కృష్ణ గారి మూవీస్, దేశంలో దొంగలు పడ్డారనే సినిమాలు, నేటి భారతం అనే సినిమాలు, మాకు అటువంటి సినిమాలు తీసుకుపోయి స్పెషల్ షోస్ ఇప్పిస్తుండ్రు. అదేవిధంగానే ఇప్పటికీ ఈ షాద్ నగర్లో ఎవరీ ఆల్టర్నేట్ డే స్కూల్ చిల్డ్రన్స్ వాళ్ళ టీచర్స్ తీసుకొని వచ్చి చూపిస్తున్నారంట. రియలీ ఇట్స్ ఏ వెరీ గుడ్ సబ్జెక్ట్ అనేసి. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎలాగో మంచిగా రియాక్ట్ అయ్యి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. రఘు గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ రాదో లైఫ్ 2nd వీక్ కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ సక్సెస్ని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే మళ్ళీ రాదో లైఫ్ ఒక బాధ్యత గల సినిమా. ఇప్పుడు చిన్న సిల్లీ విషయానికి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా సిల్లీ థాట్. And indirectly or directly you're supporting a good cause also. The reason why I have done this film is because of its social cause. These days suicides are just like, a common thing, but making a film on that is a very risky thing. When I came to know that he's making a film on the suicide, I thought pata nahi chalega ya nahi, but the kind of response we are getting now for this is tremendous. People are loving it, appreciating it in today's society, because this film is made with lot of hard work on an honest subject, and all of us were totally touched by this subject. మళ్ళీ రాదో ఈ లైఫ్ అని ఒక చిత్రాన్ని తీసి ఈ సమాజంలో రైతుల యొక్క పాత్ర కానీ, దేశాన్ని రక్షించడంలో, సమాజానికి సేవ చేయడంలో, సమాజానికి మేలు చేయడంలో రైతు యొక్క పాత్ర ఏమిటి అని చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఈరోజు బెల్లంకొండ రఘు గారి దర్శకత్వంలో మళ్ళీ రాదో లైఫ్ అంటూ ఈరోజు 2 వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈరోజు సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్న రఘు గారికి, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఎన్నో వచ్చి ప్రజలకు ఒక నినాదాన్ని ఇవ్వాలని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇలాంటి చిన్న చిత్రాలని ఆదరించి ప్రేక్షకులు కూడా ప్రోత్సహిస్తే ఇలాంటి వీళ్ళ నుంచి ఇంకెన్నో మంచి చిత్రాలను మనం ఆశించవచ్చు. ఈరోజు అందులో రైతుల ఆత్మహత్యల గురించి కానీ, యువత ఒక బాధ్యతాయుతమైన లైఫ్ని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు ముందుకు సాగాలి, దేశ భవిష్యత్తుకి వాళ్ళు ఒక నినాదాన్ని ఇవ్వాలనే ఒక సందేశాత్మక చిత్రం ఈ మళ్ళీ రాదో లైఫ్. ఇలాంటి చిత్రాలను ఖచ్చితంగా ప్రజలు కానీ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందించి ఈ చిత్రాన్ని ఇంకా విజయవంతంగా ప్రదర్శించడానికి మీ అందరికీ కూడా ఆస్కారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.